హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గురించి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ఏదైతే 15% నుంచి తగ్గించారో, తిరిగి 15% అదనపు పెన్షన్ పునరుద్ధరణ గురించి తాజా న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ జీవిత చరమకంలో అదనపు పెన్షన్ కోసం దశాబ్దాలుగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. వయసు పడిపోయిన వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం అమల్లో ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యం, పెన్షనర్ సంఘాలు చూపుతున్న ఉదాసీనత కారణంగా వేలాది మంది పెన్షనర్స్ తమ న్యాయమైన హక్కుకు దూరమవుతున్నారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులు, చివరకు సుప్రీంకోర్టు సైతం పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడా క్షేత్రస్థాయి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పెన్షనర్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వివాదం ఏంటి? ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి బేసిక్ పెన్షన్‌పై నిర్దిష్ట శాతం అదనపు పెన్షన్ చెల్లిస్తారు. అయితే అసలు వివాదం అంతా వయసు పూర్తి కావడం అనే పదం పైన మాత్రమే ఉంది. 70 సంవత్సరాలు పూర్తయి 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రమే అదనపు పెన్షన్ ఇస్తాము అనేది ప్రభుత్వ వాదన. కానీ పెన్షనర్లు మరియు పెన్షనర్ సంఘాలు మాత్రం 69 సంవత్సరాలు పూర్తయి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే ఇవ్వాలి అనేది వీరి వాదన. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కూడా 69 సంవత్సరాల నుండి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే అదనపు పెన్షన్ చెల్లించాలని తీర్పు కూడా ఇచ్చింది. గత పీఆర్సీలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేదా అదనపు పెన్షన్ విషయంలో తెలంగాణ పెన్షనర్స్‌తో పోలిస్తే వేలాది రూపాయలు నష్టపోయిన ఆంధ్ర పెన్షనర్స్ ఏ రోజుకైనా మనకి మరలా తిరిగి అదనపు పెన్షన్ పెంచుతారా లేదా అనే ఆవేదనలో అయితే ఉన్నారు. 2021లో ఇచ్చిన తెలంగాణ పీఆర్సీని పరిశీలన చేసినట్లయితే 70 సంవత్సరాలకు 15%, 75 సంవత్సరాలకు 20%, 80 సంవత్సరాలకు 30% ఇచ్చారు. పెన్షనర్లకు పెద్ద స్థాయిలో ఆర్థిక లబ్ధి కల్పించారు. పెన్షనర్లకు సంబంధించి అదనపు పెన్షన్ విషయంలో ప్రభుత్వము సానుకూల నిర్ణయాలైతే తీసుకుంది. ఆంధ్ర పీఆర్సీని పరిశీలన చేసినట్లయితే 70 సంవత్సరాలకు 7%, 75 సంవత్సరాలకు 12% మరియు 80 సంవత్సరాలకు 20% ఇచ్చి ఆర్థిక విషయంలో ఈ విధంగా పెన్షనర్లను తీవ్ర నిరాశకైతే గురిచేశారు మరియు ఆర్థిక నష్టానికి గురిచేశారు. అప్పుడు ఐఆర్ పెంచకుండా తగ్గించినందుకు జేఏసీ సంఘాలు చలో విజయవాడ పిలుపిచ్చారు. 80% మంది ఉపాధ్యాయులు ముందుండి ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రజలు కూడా మద్దతు తెలిపారు. కానీ జేఏసీ నాయకులు గత ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటన చేసి ధర్నా విరమించారు. డిమాండ్ల సాధనకు అనుకూలంగా ఉన్న సమయంలో ఆశ్చర్యంగా డిమాండ్లు సాధించకుండానే విరమించారు. వారు తీసుకున్న ఈ నిర్ణయం వలన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ వేలాది రూపాయలు నష్టపోయారు. ఈ ఆర్థిక నష్టం తిరిగి పొందలేనిది. అదనపు పెన్షన్ విషయంలో గత ప్రభుత్వం మరియు జేఏసీ నాయకులు గొప్ప డ్రామా నడిపారు. గత ప్రభుత్వం పెన్షనర్లకు పూర్తి అదనపు పెన్షన్‌ని తీసివేశారు. ఆ విధంగా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. మళ్ళీ పెన్షనర్లు ఆందోళన చెందడంతో సంఘ నాయకులు ప్రభుత్వంతో మాట్లాడినట్టుగా నటించి 70 సంవత్సరాలకు అప్పటి వరకు ఉన్నటువంటి అదనపు పెన్షన్‌ను 10% నుంచి 7%కు, అలాగే 75 సంవత్సరాలకు 15% నుంచి 16% నుంచి 12%కి ప్రభుత్వంతో పోరాడి సాధించినట్లుగా నాయకులు ప్రకటనలు ఇచ్చారు. నాయకులు నాయకులపై పెట్టుకున్న నమ్మకాన్ని మోసపూరిత చర్యగా అయితే భావించాలి ఈ విషయంలో. ఇక ఉన్న సౌకర్యాలను పెంచాలి లేదా అలాగే ఉంచాలి, కానీ తగ్గించడం ఏంటి? ఈ తగ్గించడం అనేది ఇలాంటి సందర్భం గతంలో ఎన్నడూ చూడలేదు. నాయకులు మరియు ప్రభుత్వము ఒకటిగా ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేరు. అటువంటి పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు నాయకులు కొంత హడావిడి చేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం అదనపు పెన్షన్‌ను తిరిగి మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటనలిచ్చారు. ఎందుకో ఆచరణ సాధ్యం కాలేదు. తెలంగాణ పెన్షనర్లతో పోల్చినట్లయితే ఈ 5 సంవత్సరాల్లో లక్షలాది రూపాయలు ఆంధ్ర పెన్షనర్స్ కోల్పోయారు. ఇది అత్యంత బాధాకరమైన విషయము. ఎందుకంటే పెన్షనర్లకు పదవీ విరమణ తదుపరి తాము మరియు భార్యకు సుమారుగా 5,000-20,000 వరకు రూపాయల వరకు మందులకు మరియు ఆరోగ్య ఖర్చుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇది బయట కనిపించనటువంటి ఖర్చు.
హెల్త్ కార్డులు ఉన్నా సరిగ్గా పనిచేయకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కొంతమంది మెడికల్ రియంబర్స్‌మెంట్‌పై వైద్యం చేయించుకున్న ఆ యొక్క బిల్లులు అనేది క్లెయిమ్ చేసుకోవడంలో అత్యంత కష్టంగా అయితే ఉన్నది. ఈ మధ్య కాలంలో అదనపు పెన్షన్ కోసం ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షులు సుబ్బరాయన్ గారు ప్రభుత్వంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి గ ప్రభుత్వం దృష్టికి గణాంకాలతో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. జేఏసీ నాయకులు పూర్తిగా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. ఇప్పుడు ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడిగా విద్యాసాగర్ గారు ఎన్నికయ్యారు. నిబద్ధత ఉన్న నాయకుడు, గత నాయకులుగా కాకుండా జేఏసీ నాయకుడుగా వీరి నాయకత్వంలో సమస్యలు పరిష్కరించబడతాయనైతే ఆశిస్తున్నారు. రాష్ట్రంలోనూ సుమారుగా 4,00,000 పైబడి పెన్షనర్లున్నారు. కానీ నిరాశ కలిగించే అంశం ఈ సంఘాలు ఎవరికి వారే పనిచేస్తున్నాయి. ఈ సంఘాల ఉద్దేశ్యము పెన్షనర్ల సమస్యల సాధన కానీ ఐక్యత లేదు. పెన్షనర్ సంఘాలు ఏదో ఒక జేఏసీలో ఉన్నారు. జేఏసీ నాయకులు 90% మంది ఉద్యోగులు సమస్యల్ని ఎజెండాలో పెట్టుకుంటున్నారు. 1 లేదా 2 సమస్యలు పెన్షనర్లవి ఉంటున్నవి. పెన్షనర్ల సమస్యలు అధికారుల దృష్టికి పెద్దగా ఫోకస్ కావటం లేదు. నాన్ పెన్షనియర్స్ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేసుకోలేకపోతున్నాము అంటున్నారు. ఇక ఎక్స్ సర్వీస్ పెన్షనర్ భార్య లేదా భర్త యొక్క పుట్టిన తేదీ పేస్లిప్‌లో నమోదు కొరకు ఇప్పటికీ ఉత్తర్వులు పొందలేకపోతున్నాము. కారణంగా సర్వీస్ పెన్షనర్స్ ఆందోళన చెందుతున్నారు. కుటుంబ పెన్షనర్లకు పుట్టిన తేదీ ఆధారం నమోదు కాక అదనపు పెన్షన్ పొందలేకపోతున్నారు. అలాగే ఎస్సీఎఫ్ఎంఎస్‌లో సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనా రాష్ట్ర పెన్షన్ సంఘాల నాయకులను మరియు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులను కోరేది కొత్త పీఆర్సీ వచ్చే ముందు అదనపు పెన్షన్ మరియు గత పీఆర్సీలో ఎనామలీస్ అంటే ఎర్న్ డిఫరెన్స్ మరియు ఇతర పీఆర్సీ సమస్యలు పొందడానికి కృషి చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ కోరుతున్నారు. ఇకపోతే రాష్ట్ర సీఎం గురించి చంద్రబాబు భవిష్యత్తు వ్యూహం ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి అపార పరిపాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్లిష్టమైన పరిస్థితిని అధిగమించడానికి ఒక జాగ్రత్త పూర్వక వ్యూహాన్ని అనుసరించేటటువంటి అవకాశం ఉంది. సో, బకాయిలు సైతం ఏదైతే ఉద్యోగ పెన్షనర్స్‌కి డీఏ, డీఆర్ బకాయిలున్నాయో వాటిని సైతం ఇతర డిమాండ్‌లను కూడా ఒకేసారి కాకుండా దశల వారీగా చెల్లించే ప్రణాళికను ప్రకటించవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ మరియు ఆదాయ వనరుల విషయానికి వచ్చినట్లయితే అనవసరపు ఖర్చులను తగ్గించి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే రాష్ట్రానికి ఆదాయ వనరులను పెంచే మార్గాలపై దృష్టి సారించడం తప్పనిసరి. అలాగే రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజలు, ఉద్యోగుల ముందు ఉంచడం ద్వారా పారదర్శకతను ప్రదర్శించవచ్చు. ఇది భవిష్యత్తు నిర్ణయాలకు మద్దతుగా కూడగట్టడంలో సహాయపడుతుంది. ఉద్యోగులతో నిరంతర సంప్రదింపులు కూడా ముఖ్యము. అత్యంత ముఖ్యమైనది ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వారి సమస్యలను ఓపికగా విని ఆచరణ సాధ్యమైనటువంటి పరిష్కారాలను కనుగొనడం ద్వారా ఘర్షణ వాతావరణాన్ని కూడా ఈ మేరకు నివారించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత. అదే సమయంలో రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు ప్రభుత్వానికి అండగా నిలవడం పరిపాలనలో భాగస్వాములైనటువంటి రాష్ట్ర అభివృద్ధికి పాల్పడడం ఉద్యోగుల యొక్క కర్తవ్యం. కేవలం డిమాండ్ల సాధనకే పరిమితం కాకుండా అవినీతి రహిత సమర్థవంతమైన పరిపాలనను అందించడంలో ఉద్యోగులు క్రియాశీల పాత్ర కూడా పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తొలి నిర్ణయం ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చిన అసలైన సవాళ్లు ముందున్నాయి. ప్రభుత్వం మరియు ఉద్యోగులు పరస్పర విశ్వాస సహకారంతో ముందుకు సాగినప్పుడే ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి నవ్యాంధ్ర ప్రగతి పథంలో అయితే పయనించగలదు.